ప్రారంభమైన వెంటనే అసెంబ్లీ వాయిదా పట్టంపై చరిత్రలోనే ఎప్పుడు జరగలేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆగమేఘాల మీద కేబినెట్ అసెంబ్లీ అన్ని ఒకే రోజు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బీసీలు ఎస్సీల విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మధ్యాహ్నం 2 కులగళ్ళకు మాట్లాడుతారట, నిమిషం మాట్లాడి మా పోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు? మమ్మల్ని అనాథలు చూస్తారు మమ్మల్ని అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? 40-50 సంవత్సరాలు మా వెనుకబాటు కారకులు ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేస్తుంది. నిజంగా చాలా బాధాకరం. ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామా మనం? ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగరణ కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తుంది కమిషన్. ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మోడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు. ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే కింద చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. కానీ వీళ్ళేది ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించడము, క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మోడిఫికేషన్ లేదు, బీసీ కులగరణ మేము 40% చేసినాం అంటారు. అడ్జస్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 100కి 75-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి.